నువ్వు మా కన్న బిడ్డవి, నా బంగారు తండ్రివి బాబు. అవునమ్మా, నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినమ్మా. కుమార, నాన్న, ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికే ఇవ్వు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తాడా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు వేయకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫళారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటుంది. హేమమాలిని, భాండారం లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్నతో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే. శిష్యుడి ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం. దయచేసి ఆమెను ఆశించకండి. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు ఫలవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. కులవర్ధన, గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మారణ శక్తిని ప్రయోగించు. జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా, ఏమవుతావు? ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యా విహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానియండి. జై శాంతుల. ఓం శ్రీ శక్తి అయిన నమః. ఇంతటి వాడవైతేవా? మహాలక్ష్మి సందర్శన భాగ్యం పొందిన ఆ పుణ్యమూర్తిపై నీ పైశాచిక శక్తులు పనిచేయు. ఎలా పనిచేయవో నేను చూచదా.
ఈ ద్రోహి ప్రాణాలు దీనితో నా పేరు ప్రచండుడే కాదు. గురుదేవులన్న ధర్మబుద్ధితో వదులుతున్నా. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీనిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కూరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు. కుమారా, రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధనుడు. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మి కటాక్షమును పొందిన కుమారా, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసు. చిరయశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన, వర్ధిల్లు. జయ జయ మహాలక్ష్మి జయ